ఇస్తారు. ఆ 100 రూపాయలు 150 రూపాయలు అక్క చెల్లెమ్మలు సంపాదిస్తే 3 రోజుల చెట్టుకి సరిపోతుంది. 3 రోజులు అయిపోయిన తర్వాత అక్క చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి అంటే మళ్ళీ పనులకు పోతే కానీ అక్క చెల్లెమ్మల పరిస్థితి కడుపులున్న పరిస్థితి, మళ్ళీ పనులు జరగకపోతే అక్క చెల్లెమ్మలు ఇంట్లో వస్తువులు పడుకోవాల్సిన పరిస్థితి. ఆ అక్క చెల్లెమ్మలు ఆ 100 రూపాయలు 150 రూపాయల సంపాదనతో పాటు మనకు చేతికి వచ్చిన పిల్లాడిని 6 ఏళ్ల పిల్లాడిని 7 ఏళ్ల పిల్లాడిని కూడా ఆ అక్క చెల్లెమ్మలు ధరించుకుంటున్నారు. కారణం ఇవాళ ఆ అక్క చెల్లెమ్మలకు ఆ 2 పిల్లలు బడికి పంపిస్తే ఆ అక్క చెల్లెమ్మలకు 1000 రూపాయలు నెలలో వస్తుంది. ఆ 1000 రూపాయలు ఆ నెలలో అక్క చెల్లెమ్మ చేతులకు వచ్చేస్తే ఆ అక్క చెల్లెమ్మలు ఆ నెల ఎలా బతకాలి అని చెప్పి భయపడవలసిన లేదు. ఆ 1000 రూపాయలు అక్క చెల్లెమ్మలకు బీమా ఇస్తుంది, రసూలు మీద బీమా ఇస్తుంది. ఆ అక్క చెల్లెమ్మలు ఆ పిల్లలు బడిలో పంపిస్తారు. బడిలో పంపించి ఆ పిల్లలు చదువులు రాష్ట్రం పెడతారు. ఆ పిల్లలు కష్టం పడతారు. అన్ని తర్వాత ముసుగు ఇదే అక్క చెల్లెమ్మలకు ఆ పిల్లలు కారణం ఇవాళ అవ్వాతాతల పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ అవ్వాతాతలు పనులుకుపోతున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా అని చెప్పి హామీ ఇచ్చిన 5వ సంతకంలో పెట్టబోతున్నానని చెప్తున్నా. 5వ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ ఏ వార్డుకు పోయినా ఏ గ్రామానికి వెళ్ళినా ఇవాళ ప్రతి చోట కూడా మనకు వినిపిస్తా ఉన్న ప్రశ్న ఏమిటో తెలుసా? అన్నా మాకు పెన్షన్ కార్డు లేదు, అన్నా మాకు రేషన్ కార్డు లేదు, అన్నా మాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు, అన్నా మాకు ఇల్లు లేదు అన్న మాటలు ఇవాళ ప్రతి వార్డులోనూ వినిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రతి గ్రామంలోనూ వినిపిస్తూ ఉన్నాయి. ఇవాళ నేను ప్రతి నిరుపేదకు ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను, ఏ కార్డు కోసం ఏ రాజకీయ నాయకుడు చుట్టూ కూడా తిరగవలసిన పని లేదు. ఇవాళ ప్రతి పేదవాడికి నేను హామీ ఇచ్చి చెప్తున్నాను, 5వ సంతకంగా నేను పెట్టబోతున్నాను. మీ వార్డులో ఒక ఆఫీస్ తెరుస్తాను, మీ గ్రామంలోనే ఒక ఆఫీస్ తెరుస్తాను, అక్కడే ఒక కంప్యూటర్ పెడతాను, అక్కడే ఒక రెటీనా మిషన్ పెడతాను, అక్కడే ఒక ప్రింటర్ పెడతాను, అక్కడే ఒక లామినేషన్ మిషన్ పెడతాను. పెట్టి ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సువర్ణ యుగంలో పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు దేశం మొత్తం మీద 47 లక్షల ఇల్లు కడితే ఆ ఒక్క దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాత్రం మన రాష్ట్రంలో దేశం కన్నా 1 లక్ష ఇల్లులు ఎక్కువగా కట్టి 48 లక్షల ఇల్లులు కట్టించేసి చూపించాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత ఆ ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. కాబట్టి ఆ ఇల్లు లేని ఆ నిరుపేదకు 2019కి వచ్చేసరికి నేను గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాలలో ఇలా నిల్చుని ఇల్లు లేని వాడు ఎవడైనా ఉంటే చేతులు పైకెత్తండి అంటే ఏదైనా సమాధానాలు ఇవాళ వినిపిస్తాయి. ఇవాళ 108 అనే నెంబర్కి ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ మనం అందరం కూడా బతుకుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా మారుస్తాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడు జరుగుతూ ఉన్న దానికన్నా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నట్టుగా గొప్ప పథకంగా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నా. అంతేకాదు ఇవాళ అడ్డగోలుగా సోనియా గాంధీ గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఓటేసి మన రాష్ట్రాన్ని విడగొట్టడం వల్ల మనకు జరిగిన నష్టం ఏమిటి అంటే, ఒకటి నీటి విషయంగా మనకు నష్టం జరిగితే, రెండో విషయం హైదరాబాద్ అనే నగరాన్ని మనకు తీసేయడం. ఇవాళ ఎందుకు హైదరాబాద్ నగరాన్ని తీసేయడం వల్ల వచ్చే నష్టం ఏమిటో తెలుసా? ఒక నష్టం ఏమిటి అంటే, ఇవాళ ఎవరికి గుండెపోటు వచ్చినా, ఇవాళ ఎవరికి ఇవాళ ఎవరికి గుండెపోటు వచ్చినా, ఇవాళ ఎవరికి క్యాన్సర్ వచ్చినా, ఇవాళకి ఎవరికి నీరు ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చినా కూడా అందరూ కూడా నేరుగా పోవాల్సి ఒక హక్కులో పేదవాడు ఇంట్లో ఉండేట్టుగా చేస్తారని చెప్పి కూడా హామీ ఇచ్చి చెప్తున్నాను. పనిగా ఇవాళ కరెంటు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇంటికి వెళ్ళి కరెంటు ఆన్ చేస్తే కరెంటు ఉందో లేదో కూడా తెలియదు. ఇవాళ ఇంకా ఎండాకాలం ఇప్పుడిప్పుడే మొదలవుతా ఉంది. పరిస్థితి ఏమిటి అంటే, ఇప్పుడే గ్రామాలలో 6 గంటలు 8 గంటల పాటు కరెంటు కట్టలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎండాకాలం తీవ్రమైతే పరిస్థితి ఏమిటో కూడా అర్థం కాని పరిస్థితి. ఇంకొక గొప్ప కార్యక్రమం కూడా చేయాలి. అది చదువుకున్న ప్రతి పిల్లాడికి ఉద్యోగం వస్తుంది అన్న భరోసా ఇవ్వడం, చదువుతున్న ప్రతి పిల్లాడికి నేనున్నాను అన్న భరోసా ఇవ్వడం. ఇవాళ ఈ ఉద్యోగాలు ఇప్పించడము, చదువుకుంటున్న
నా పిల్లలకు భరోసా ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేను ఇన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, అన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని అబద్ధాలు నేను చెప్పను. అయితే నేను ఒకటైతే చెప్తున్నాను, గత 4.5 సంవత్సరాలుగా నేను ఎలా కష్టపడుతున్నాను అన్న సంగతి మంచి చేస్తానన్న నమ్మకం నాకుంది. గొప్పగా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. నా కుడి వైపున రేణుకం నుండి ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ నేను పరిచయం చేస్తున్నాను. తాను కూడా యువతి, తాను కూడా వయసులో చిన్నది, నాకు అక్కలాంటిది, తాను కూడా మంచి చేయగలుగుతుంది, మంచి చేస్తుంది అన్న నమ్మకం, సంపూర్ణ విశ్వాసం నాకున్నాయి. ఇద్దరిని కూడా దీవించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తున్నాను. మీ అందరితో కూడా చాలా మందికి మన గుర్తు గురించి తెలుసు అన్న సంగతి తెలుసుకొని చాలా ఆనందంగా ఉంది. కానీ గుర్తు గురించి తెలియని కొంతమందికి ఎవరికైనా ఉంటే ఒక్కసారి గుర్తు చూపిస్తాను. దయ ఉంచి గుర్తు చూడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. మన గుర్తు ఫ్యాన్. మన గుర్తు ఫ్యాన్. మన గుర్తు ఫ్యాన్ అండి. మన గుర్తు ఫ్యాన్ అండి. మన గుర్తు ఫ్యాన్ చెప్పండి. మన గుర్తు ఫ్యాన్ అండి.
ada mana? ఆలస్యమైనప్పటికీ విమాన రాజ్యాన్ని చూపిస్తున్న ఈవేళ మీ అందరి ఆప్యాయతలకు మీ అందరి ప్రేమానురాగాలకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి స్నేహితునికి ఈ ఆప్యాయతలకు ఈ ఆత్మీయతలకు ఈ ప్రేమానురా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? ఒక వ్యక్తి మన మధ్య నుంచి వెళ్ళిపోయినా కూడా దాదాపుగా 5 సంవత్సరాలు కావస్తా ఉన్నా ఇవాళకి కూడా ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అని ఎవరైనా అడిగితే, ఎక్కడ ఉన్నాడు అని చెప్పి చిరునామా అడిగితే చెయ్యి నేరుగా గుండెల వైపుకు పోతుంది. ఇవాళ నేను ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నాను అని అంటే దానికి కారణం కూడా ఉంది. ఆ కారణం ఇవాళ నుంచి కరెక్ట్గా 25 రోజులు కూడా సరిగ్గా తిరగకముందే ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో మనందరి తలరాతలను కూడా మనమందరం కూడా మార్చుకోబోయే ఆ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో మనం వెతుక్కోవలసిన నాయకుడు, మనం ఓటేసి గెలిపించుకోవలసిన నాయకుడు, ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర వ్యక్తి ఎలా ఉండాలి అంటే, ఏ వ్యక్తి అయితే ప్రజల గుండె చెప్పుడు వింటాడు, ఏ వ్యక్తి అయితే పేదవాడి మనసెలుగుతాడు, ఏ వ్యక్తి అయితే చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతికే ఉండాలన్న ఆరాటం చూపిస్తాడు, ఆ వ్యక్తిని మన ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలి. అప్పుడే ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని మళ్ళీ మనకందరికీ కూడా తీసుకుని రాగలుగుతాం. ఇవాళ ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. ఈ రాజకీయ వ్యవస్థలో ఇవాళ నిజాయితీ కనిపించడం లేదు. ఈ రాజకీయ వ్యవస్థలో ఇవాళ విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఎక్కడ ఉంది అని చెప్పి టార్చ్ లైట్ వేసి వెతికినా కూడా ఇవాళ అర్థం ఎక్కడ ఉందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రం పయనిస్తూ ఉంది. ఓట్ల కోసం, సీట్ల కోసం ఏ గడ్డైనా తినడానికి వెనకాడని రాజకీయ వ్యవస్థ కనిపిస్తూ ఉంది. ఓట్ల కోసం, సీట్ల కోసం ఎన్ని అబద్ధాలు ఆడైనా సరే ఆ పదవి దక్కించుకోవాలి అన్న ఆరాటం ఇవాళ ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో కనిపిస్తూ ఉంది. ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, రాష్ట్రాన్ని అడ్డగోడగా విడగొట్టినా కూడా పర్వాలేదు అన్న దిక్కుమాలిన ఆలోచనలు ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థలో కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ మాకు అది చేస్తానంటున్నావు, ఇది చేస్తానంటున్నావు, అన్ని ఫ్రీగా ఇచ్చేస్తాను అని కూడా అంటున్నావు. ఒక్క మాట మిమ్మల్ని అడగదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఇక్కడికి వచ్చినప్పుడు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ మీరు చెబుతున్న ఈ ఫ్రీగా ఇస్తాము అని చెప్తున్న ఈ హామీలన్నీ కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు కదా, ఒక్కటంటే ఒక్కటి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు అడగండి చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ 9 సంవత్సరాల పరిపాలనలో ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా మా పిల్లలు చదువుతున్న కాలేజీలకు ఎందుకు రాలేదయ్యా చంద్రబాబు గారు అని చెప్పి అడగండి. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడగండి. అధికారం కోసం, పదవి కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం రెండో వైపున ఇదే చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ లో తన ఎంపీల చేతనే సోనియా గాంధీ గారికి మద్దతుగా రాష్ట్రానికి విభజనకి అనుకూలంగా తన ఎంపీల చేత ఎందుకు ఓటు వేయించాం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గట్టిగా అడగండి. ఓట్ల కోసం, సీట్ల కోసం
ఏ గడ్డైనా తింటున్న నువ్వు విశ్వసనీయత నిజాయితీ అన్న పదాలకు అర్థం తెలుసా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించండి. ఒక్కటి చెప్తున్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. కారణం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విశ్వసనీయత అన్న పదాన్ని పక్కన పెట్టి ఎందుకు అధికారం కోసం ఏ గడ్డైనా కూడా తినడానికి వెనకాడడం లేదంటే కారణం చంద్రబాబు నాయుడు గారి వయసు 65 సంవత్సరాలు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలుసు తన పార్టీ ఉండదు, తాను ఉండడు అన్న సంగతి తనకు తెలుసు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం పదవి కోసం ఆడుతున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నేను అబద్ధాలు ఆడలేను. కారణం, చంద్రబాబు నాయుడు గారి కన్నా నేను 25 ఏళ్ళు చిన్నోని, మరో 30 సంవత్సరాలు నేను రాజకీయాలు చేయవలసిన వాడిని. ఇదే ప్రజల దగ్గరికి వెళ్ళి విశ్వసనీయత అన్న పదం మీద రాజకీయాలు చేయవలసిన వాడిని. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారి మాదిరి అబద్ధాలు ఆడలేను. కారణం, ఇదే చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను ఎందుకు అబద్ధాలు ఆడలేను అంటే కారణం, నాకు చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏదైనా ఉంది అంటే అది విశ్వసనీయత. గొప్పగా కూడా ఇవాళ చెప్పగలుగుతా, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వారసత్వంగా నాకు ఏదైనా వచ్చింది అంటే అది విశ్వసనీయత అని చెప్పడానికి కూడా గర్వపడుతున్నారని నేను చెప్తున్నా. ఒకటైతే నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఇలాంటి అబద్ధాలు నేను చెప్పలేను. కానీ నేను ఒకటైతే చెప్తున్నా, ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాలు కూడా అక్కడ పనులు చేస్తూ కనిపించారు. అడిగా, చాలా మంది అక్క చెల్లెమ్మని అడిగా, అమ్మ అంత దూరం నుంచి వచ్చారా తల్లి అంటే బతకాల కదా అన్న అని చెప్పి అంటున్న అక్క చెల్లెమ్మల కోసం మొట్టమొదటి సంతకం పెట్టబడుతున్నా. ఇవాళ అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ అక్క చెల్లెమ్మలు పనులకు పోతే కానీ కడుపు నిండని పరిస్థితి. ఆ అక్క చెల్లెమ్మలకు ఇవాళ 100 రూపాయలు 150 రూపాయలు సంపాదిస్తున్నారు. ఆ 100 రూపాయలు 150 రూపాయలు వస్తే 3 రోజులు తిండికి సరిపోతుంది. 3వ రోజు అయిపోయిన తర్వాత 4వ రోజు వచ్చేసరికి ఆ అక్క చెల్లెమ్మలకు ఖచ్చితంగా మళ్ళీ పనులకు పోవాల్సిన పరిస్థితి. ఒకవేళ పనులు దొరకకపోతే అక్క చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి అంటే ఇంట్లో పస్తు పండుకోవాల్సిన పరిస్థితి. ఆ అక్క చెల్లెమ్మలకు ఆ 150 రూపాయలకు తోడు ఆ పిల్లల్ని కూడా పనులకు తీసుకొని పోతే ఆ పిల్లలు మరో ఒక 50 రూపాయలు మరో 60 రూపాయలు సంపాదిస్తే ఈ 3 రోజులు కాస్త కనీసం 5 రోజులు తిండికైనా సరిపోతుంది. అవ్వాపతి తాతకు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గర్వపడే విధంగా ప్రతి అవ్వాపతి తాతకు ఒక మంచి రూపాయలను 700 రూపాయలు చేస్తున్నట్టుకుంటున్నారు. 2వ సంతకంగా ప్రతి అవ్వాపతి తాతకు తోడుగా నిలబడింది. 3వ సంతకం పెట్టబోతున్నా. మూడవ సంతకం ఆ రైతన్నల కొరకు పెట్టబోతున్నా. ఇవాళ రైతన్నల పరిస్థితి ఎలా ఉంది అంటే రైతన్నలకు గిట్టుబాటు ధర రావడం లేదు. రైతన్నలకు ఇవాళ మద్దతు ధర లేకుండా పోయాడు. ఇవాళ రైతన్నకు గిట్టుబాటు ధర ఇస్తూ మద్దతు ధర కల్పిస్తూ ఆ రైతన్నకు తోడుగా నిలబడేందుకు 3000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ తీసుకొచ్చి ఆ రైతన్నకు మద్దతు ధర కల్పిస్తూ గిట్టుబాటు ధర కల్పిస్తూ సంతకం పెట్టబోతున్నా. 3వ సంతకంగా ఇవాళ ప్రతి సంవత్సరం మనకు కరువులు వస్తున్నాయి, ప్రతి సంవత్సరం మనకు వరదలు వస్తాయి, ఏదో ఒకటి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మనకు వస్తూనే ఉన్నాయి. కానీ క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి మన పరిస్థితి ఏమిటి అని అంటే 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా కూడా మనకు చేతికి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్పుడు ఊబిలో రాలిపోతూ ఉన్నాం, అయినా పట్టించుకునేవాడు ఎవరు కనపడడం లేదు. ఇవాళ నేను పెడతాను, అక్కడే ఒక రెడ్డినా మిషన్ పెడతాను, అక్కడే ఒక లామినేషన్ మిషన్ పెడతాను. పెట్టి అడిగిన వారికి ఎవరైనా సరే ఏ కాదైనా సరే 24 గంటల్లో కాండం చెట్టుగా చేయబోతున్నారు. 5వ సంతకంగా పెట్టబోతున్నారు అని చెప్పి ఇవాళ గర్వంగా చెప్తున్నా. 6వ పని చేయబోతున్నా. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వార్డుకు వెళ్ళినా ఇంకొక మాట వినిపిస్తా ఉంది ఏంటంటే అన్న మాకు ఇల్లు లేదన్నా అని. కారణం, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పేదవాళ్ళకి ఇల్లు కట్టించాలి అన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో కూడా మానేసింది. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో మాత్రం ఆ దివంగత నేత బతికున్నప్పుడు దేశం మొత్తం మీద 47 లక్షలు కడితే ఇల్లులు కడితే ఆ దివంగత నేత మన రాష్ట్రంలో దేశం కన్నా 1 లక్ష ఇల్లులు ఎక్కువగా 48 లక్షల ఇల్లు కట్టి చేసి చూపించాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ 6వ పని చేయబోతున్నా. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి అని చెప్పి ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను, సంవత్సరానికి 10 లక్షల ఇల్లులు చెప్పున 5 సంవత్సరాలు
50 లక్షల ఇల్లులు కట్టి ఆ దివంగత